కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియపైన కసరత్తు మొదలుపెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పుడు వీరికి అమలు విషయంపైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో 2 లక్షల మందికి చేయూత పింఛన్ల పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం ద్వారా నెల పింఛన్లను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 1 లక్ష మందికి పింఛన్లను మంజూరు చేశామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల పింఛన్లను కొత్తగా జారీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు. ఇప్పటికే బడ్జెట్లో వీటిని నిధులను కూడా కేటాయించినట్లు వివరించారు. తాజాగా అసెంబ్లీలోనూ కొత్త పెన్షన్లపైన ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా కొత్త పెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల మంది వేచి చూస్తున్నారు. గత నెల 20 నుంచి ప్రజావాణి, ఇతర వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గ్రామ సభల్లోనూ భారీ దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు దాదాపు 12 లక్షలుండగా వీరిలో 2 లక్షల మందిని ఎంపిక చేయడం అధికార యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. వృద్ధాప్య పెన్షన్ల కోసమే 4 లక్షల మంది దరఖాస్తు చేస్తారు. దీంతో వీటిని వడపోత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాల నుంచి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. అర్హత ఉన్న వారి సంఖ్యపైన ఆరా తీస్తోంది. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని భావిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది.